టించర్ అయోడిన్ ఎంతో కాస్ట్ ఉండదు. ఒక 50 రూపీస్ అలా ఉంటుంది. మనం మెడికల్ షాప్‌కెళ్ళి అడిగితే ఈజీగా అవైలబుల్ ఉంటుందండి ఈ టించర్ అయోడిన్. చక్కగా గ్లాస్‌లో ఇలా పాలు తీసుకొని దాంట్లోకి ఒక 4, 5 డ్రాప్స్ అయోడిన్ సొల్యూషన్ వేసి మనం ఇలా కలిపినట్టయితే మనకి కలర్ చేంజ్ ఏమీ లేకపోతే అది ఒరిజినల్ పాలండి. ఇప్పుడు కల్తీ పాలు ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు. గ్లాస్‌లోకి అయోడిన్ సొల్యూషన్ అనేది వేసుకొని దాన్ని బాగా కలిపినట్టయితే చూసారు కదండీ! కలర్ ఎలా చేంజ్ అయ్యిందో, ఏ కలర్‌లోకొచ్చిందో, బ్లూ కలర్‌లోకొచ్చింది. మన ఒరిజినల్ పాలు అనేవి వైట్‌గానే అలాగే ఉన్నాయి. కల్తీ పాలు అనేవి కలర్ చేంజ్ అయ్యి బ్లూ కలర్‌లోకొచ్చినాయి. సో, ఈ బ్లూ కలర్‌లోకి పాలు మారినాయి అంటే అర్థం ఏంటంటే మన పాలల్లో స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంది.